అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే, మనము ఏమేం చూడాలి అని చెప్పుకున్నాము గుర్తుందా మీకు? ప్రతి ఒక్క డైనాసిటీకి పొలిటికల్ హిస్టరీతో పాటు అండ్ అడిషనల్ గా ఏమేం చూడాలి? వాళ్ళ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది, ఓకే, తర్వాత సొసైటీ ఎలా ఉండింది, తర్వాత ఎకనామిక్ కండిషన్స్, ఎకానమీ ఎలా ఉండింది, నెక్స్ట్ కల్చర్, ఇంకా రిలీజియన్. ఈ 5 ఆస్పెక్ట్స్ ప్రతి ఒక్క డైనాసిటీకి అప్లై చేసి చూడాలి. ఓకే, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, సొసైటీ, ఎకానమీ, కల్చర్, రిలీజియన్ ప్రతి ఒక్కరిది. అంటే శాతవాహనాస్ అనే కాదు, ప్రతి ఒక్క డైనాసిటీకి సంబంధించి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ టైంలో ఉన్న సొసైటీ, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ కల్చరల్ కంట్రిబ్యూషన్ ఏంటి, అండ్ వాళ్ళ టైంలో ఉన్న రిలీజియస్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. సో దాంట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది ఫస్ట్ టాపిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్ అంటే అనగానే ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఈ శాతవాహనాస్ అనే వాళ్ళు బేసిక్ గా వీళ్ళు ఎవరు చెప్పండి? శాతవాహనాస్ ఆర్ యాక్చువల్లీ ఎవరు వీళ్ళు? అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఒక ఇండిపెండెంట్ డైనాసిటీగా ఉండిందా? మరి ఎవరు వీళ్ళు? మౌర్యన్స్ కి ఫిడేటరీస్. దే ఆర్ యాక్చువల్లీ ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌర్యన్స్, రైట్? ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌర్యన్స్. మౌర్యులకి ఫ్యూడేటరీస్ గా ఉన్నారు, అంటే సామంతులు అంటాం కదా. సో అట్లా మౌర్యన్స్ కి ఫ్యూడేటరీస్ గా ఉన్నారు వీళ్ళు. సో ఏమైతుంది, ఆబ్వియస్లీ ఈ మౌర్యన్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎట్లయితే ఉంటుందో దాని ఇన్ఫ్లుయెన్స్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇట్ ఆన్ శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్? ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? ఉంటుంది మేడం. సో ఉంది. మౌర్యన్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంది? శాతవాహనాస్ మీద ఉంది, బికాస్ దే ఆర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌర్యన్స్ కాబట్టి. ఓకే, అండ్ వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ కోసం వీళ్ళు ఫాలో అయినటువంటి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రస్తుతం మన ఇండియన్ దీంట్లో ఇండియాలో మనకు అడ్మినిస్ట్రేషన్ కి బేసిక్ అంటే ఏంటి? మనం దేన్ని ఫాలో అవుతున్నాం, దేన్ని బట్టి మన అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తుంది ఇండియాలో? అంటే ఒక రూల్ బుక్ ఉండాలి కదా, దాని ప్రకారం నడుచుకోవాలి కదా అడ్మినిస్ట్రేషన్ అంతా. సో అది ఏంటి చెప్పండి? కాన్స్టిట్యూషన్. ఎగ్జాక్ట్లీ. సో లైక్ వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్ టుడే, శాతవాహనులకు కాన్స్టిట్యూషన్ లాగా, అంటే లైక్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, లేదా ఒక దానిని పరిపాలన ఎలా చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక గైడ్ లాగా ఉపయోగపడినటువంటివి ఏంటి శాతవాహనాస్ కి అంటే, దే ఫాలోడ్ మను ధర్మశాస్త్ర. మనువు అని ఆయన రాసిన ధర్మశాస్త్ర, మను ధర్మశాస్త్ర అనే దాన్ని ఫాలో అయ్యారు. అండ్ ఇంకోటి వచ్చేసి అర్థశాస్త్ర. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అర్థశాస్త్ర అనేది రిటన్ బై కౌటిల్య. కౌటిల్యుడి అర్థశాస్త్రం అంటాం. కౌటిల్య అన్న చాణుక్య అని వినింటారు కదా పేరు, చాణుక్య, చంద్రగుప్త అని. చాణుక్య అంటే విజ్డమ్ కి ఈయన పేరు కదా, చాణుక్యుడి లాంటి తెలివి అట్లా అంటారనమాట. సో ఆ చాణుక్యుడు లేదా కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే బుక్ రాయడం జరిగింది. ఓకే, సో ఈ కౌటిల్యుడి అర్థశాస్త్రం, తర్వాత మను రాసినటువంటి ధర్మశాస్త్రం, అండ్ ఇవి రెండు దే యాక్ట్ యాజ్ గైడ్స్, లేదా ఈ రెండింటిని ఫాలో అయ్యి దే ఫాలోడ్ ద దే హ్యాడ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్. ఎవరు? శాతవాహనాస్. సో శాతవాహనాస్ కి గైడింగ్ బుక్స్ లాగా ఉన్నవి అడ్మినిస్ట్రేషన్ లో ఏంటివి అంటే, ఏంటి ఆన్సర్? మను ధర్మశాస్త్ర అండ్ అర్థశాస్త్ర విచ్ వాజ్ రిటన్ బై కౌటిల్య ఆర్ చాణుక్య. ఓకేనా? సో ఇవి రెండు
వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అనే దానికోసం వాళ్ళు ఈ రెండింటిని ఫాలో అయ్యారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవాలి మనము అంటే, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నింది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, సోర్స్ టు నో అబౌట్ దేర్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నింది ఏంటి అని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం కదా, మరి అది ఎలా ఉన్నింది ఏంటి అని మనకి ఎట్లా తెలుస్తుంది? సోర్స్ టు నో అబౌట్ దేర్ అడ్మినిస్ట్రేషన్. దేని ద్వారా మనకు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నిందో తెలుస్తోంది అని అంటే, కామసూత్ర ఉంది కదా వాత్సాయన రాసినది, గుర్తుందా? Yes, ma'am. ఈయన ఎవరి కోర్ట్ పోయిట్ చెప్పండి. కుంతల శాతకర్ణి. శాతకర్ణి. వెరీ గుడ్. కుంతల శాతకర్ణి టైంలో వాత్సాయన, కామసూత్ర అండ్ న్యాయ భాష్యనా ఇంకోటి న్యాయ భాష. న్యాయ భాష్య. సో అవి రెండు ఉన్నాయి కదా, వాటి ద్వారా పర్టికులర్లీ ఈ కామసూత్ర ద్వారా వీ కేమ్ టు నో అబౌట్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ద శాతవాహనాస్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఏం అడగచ్చు, ఇది బేసిస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ అని అడగచ్చు. అర్థమవుతుందా? బేసిస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ అంటే కామసూత్ర కాదు. ఇట్ యాక్ట్స్ యాజ్ అ సోర్స్ టు నో అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ అయితే కామసూత్ర. మనుధర్మ శాస్త్ర అండ్ అర్థశాస్త్ర ఆర్ ద బేసిస్ టు నో బేసిస్ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ద శాతవాహనాస్. ఇవి రెండు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కి బేసిస్. అర్థమవుతుందా డిఫరెన్స్ ఏంటని? ఎస్ మేడం. బేసిస్ ఫర్ దైర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ రెండు బుక్కులు, సోర్స్ టు నో అబౌట్ దైర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. ఓకేనా? సరే, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది కదా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ అడ్మినిస్ట్రేషన్ ని మనం కొంచెం స్ట్రక్చర్డ్ గా చదువుకుందాం. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ని మనము స్ట్రక్చర్డ్ గా చదువుకుందాము. ఈ స్ట్రక్చర్ దిస్ యూ కెన్ యూజ్ ఇట్ ఈవెన్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్ లో కూడా మీరు ఇదే స్ట్రక్చర్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఈ అడ్మినిస్ట్రేషన్ లో మనము ఎన్ని రకాల అడ్మినిస్ట్రేషన్స్ చూస్తాము? ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ ఏంటిది? సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. స్ట్రక్చర్డ్ గా ఉండాలి కదా ఆన్సర్. మనం రాయడానికైనా మనం చదువుకోవడానికైనా ఎంత నీట్ గా స్ట్రక్చర్డ్ గా ఉంటే అంత ఈజీగా మనకు గుర్తుంటుంది. సో ఫస్ట్ ది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. రెండోది వచ్చేసి ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, అంటే ప్రావిన్సెస్ లో. శాతవాహన సామ్రాజ్యం అనేది చాలా పెద్దదని తెలుసు మనకి. సో అది మొత్తం ఒకరే చూసుకోలేరు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ప్రావిన్సెస్ గా డివైడ్ అయి ఉంటది కదా, అది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లాగా, ప్రావిన్సెస్ లాగా. సో మరి వాటిల్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అనేది ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లోకల్ అడ్మినిస్ట్రేషన్. థర్డ్ వన్ ఏంటి? లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. అర్థమైందా? అడ్మినిస్ట్రేషన్ అని అడిగితే మనం ఎన్ని యాంగిల్స్ ని కవర్ చేయాలి ఇక్కడ? 5. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. ఈ 5 పాయింట్లను మనం నీట్ గా సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టి, ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ లో కనుక క్వశ్చన్ వస్తే ఈ 5 సైడ్ హెడ్డింగ్ల కింద మనం పాయింట్లను ఎలాబరేట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనే దాంతో మొదలు పెడదాం ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటిది? సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. నేను పూర్తిగా రాయట్లేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మొత్తం ఫస్ట్ పాయింట్ ఏంటి? టోటల్ గా మొత్తం శాతవాహన సామ్రాజ్యానికి అంతటికి హెడ్ ఎవరు ఉంటారు? సెంటర్, మెయిన్ సెంటర్ ఎవరు ఇక్కడ? కింగ్.
king. King is the head of Kingdom. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. అంతేనా? టోటల్ కింగ్డమ్ కి పర్టికులర్లీ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కి హెడ్ ఎవరు? King. కింగ్. ఓకేనా? సరే, ఇప్పుడు రెండో పాయింట్ ఒకదాంతో ఒకదానికి లింక్ చేసుకుంటూ వెళ్దాం, సో దట్ మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. కింగ్ హెడ్ అన్నాము, మరి కింగ్ ఎట్లా అయ్యాడు అంటే, నా ఉద్దేశం ఏంటి అంటే, దీంట్లో వీళ్ళు రాచరికం అనేది అంటే నెక్స్ట్ ఎవరు రాజు అవ్వాలి అనేది హౌ ఇట్ డిపెండ్స్, ఎలక్షన్ బేసిస్ ఉందా ఏమన్నా? Patriarch. అంటే దాన్ని ఏమంటాము? హెరిడిటరీ పోస్ట్. అంతేనా? Okay. హెరిడిటరీ పోస్ట్. కింగ్ అనేది ఏంటి? ఒక హెరిడిటరీ పోస్ట్. హెరిడిటరీ అంటే ఏమంటాం దీన్ని? వంశ పారంపర్యం అంటాం. అంతేనా? అంటే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత అట్లా. సో హెరిడిటరీ పోస్ట్ గా కింగ్ అనే పోస్ట్ ఉంది. అవునా? అవునా కాదా? Yes, madam. నెక్స్ట్, సరే ఇప్పుడు హెరిడిటరీ ఓకే, ఎట్లా? ప్యాట్రియార్కలా కాదా ఇది? Yes, madam. అంటే ఓన్లీ ఫ్రమ్ Father. ఫాదర్ టు Son. సన్నే వస్తుంది. ఇది థర్డ్ పాయింట్. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడికి కింగ్ అనేది అయ్యింది. సరే, కింగ్ ఒక్కడే మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకోగలడా? No. నో. సో టు అసిస్ట్ హిమ్ ఎవరు ఉండాలి? మినిస్టర్స్. టు అసిస్ట్ హిమ్ ఎవరు ఉండాలి? మినిస్టర్స్ ఉండాలి కదా. దాన్ని వాళ్ళు ఎవరు, ఎన్ని రకాలుగా ఉంటారు అంటే, అమాత్యాస్ అని ఒకరు, మహా అమాత్యాస్ అని ఒకరు, విశ్వాస అమాత్యాస్ అని ఒకరు, రాజ అమాత్యాస్ అని ఒకరు. ఎన్ని రకాలు ఉన్నారు? 4 types. 4 టైప్స్ ఆఫ్ మినిస్టర్స్. అమాత్య అంటేనే మినిస్టర్. అమాత్య అంటే మినిస్టర్. అమాత్యాస్, మళ్ళీ దాంట్లో మహా అమాత్యాస్, దాంట్లో విశ్వాస అమాత్యాస్, తర్వాత రాజ అమాత్యాస్. ఇప్పుడు ఈ నలుగురు జస్ట్ ఈ 4 పేర్లు రాస్తే, గ్రూప్ 1 మెయిన్స్ కి అయితే ఈ 4 పేర్లు రాస్తే సరిపోతుంది. కానీ ఫర్ గ్రూప్ 2 అయితే ఒక్కొక్కరు చేసే పని డిఫరెంట్ గా మనం తెలుసుకోవాలి. ఆ పనులు ఏంటి అనేది చూద్దాం. అమాత్యాస్ అంటే వీళ్ళు హెడ్స్ ఆఫ్ ఆహారాస్. దేనికి హెడ్లు వీళ్ళు? Aharas. ఆహారాస్ అంటే ఇక్కడ ఫస్ట్ మీకు ఇంకొకటి తెలియాలి. ఇది చెప్పే కన్నా ముందు ఇక్కడ సైడ్ లో ఇంకొకటి చెప్తాను చూడండి. ఫస్ట్ శాతవాహన కింగ్డమ్ ఉంటది కదా, పెద్ద కింగ్డమ్ ఉంటది కదా. సో ఈ కింగ్డమ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఆహారాస్. రాజ్యం ఎట్లా డివైడ్ అయింది? ఆహారాలుగా డివైడ్ అయింది. ఈ ఆహారాస్ డివైడెడ్ ఇంటూ నిగమాస్. ఎట్లా? నిగమాస్ అండ్ నిగమాస్ ఇంటూ గ్రామాస్. సో అంటే ఇది కంట్రీ అనుకోండి, ఇది వచ్చేసి స్టేట్, ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్లు, ఇవి వచ్చేసి విలేజెస్, అట్లా అనుకోవచ్చు. అర్థమవుతుందా? Yes, madam. సో రాజ్యము ఎలా డివైడ్ అయింది? ఆహారాలుగా డివైడ్ అయింది. ఆహారాలు నిగమాలుగా, నిగమాలు గ్రామాలుగా డివైడ్ అయింది. ఓకే, సో ఇక్కడ కింగ్డమ్ కి హెడ్ వచ్చేసి కింగ్ అవుతాడు. ఆహారాలకు హెడ్ ఇందాక ఏమని చెప్పుకున్నాము? అమాత్యాస్. ఒక్కొక్క ఆహారకి ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ ని ఏమంటారు? Amatyas. అమాత్య అంటారు. నిగమాస్ అన్నాం కదా,
ఈ నిగమాస్ అనేవి లైక్ డిస్ట్రిక్ట్స్ అట్లా అనుకున్నాం, అంటే అర్బన్ ఏరియాస్ అన్నమాట ఇవి చెప్పాలంటే. నిగమాస్ అనేవి అర్బన్ ఏరియాస్. సో ఈ నిగమాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకునే దాన్ని నిగమ సభ అంటారు. నిగమాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకునే దాన్ని ఏమంటారు? నిగమ సభ. నిగమ సభ అంటారు. గ్రామాస్ ఉన్నాయి కదా, గ్రామాస్ కి హెడ్ ని గ్రామిక అంటారు. ఏమంటారు? గ్రామిక. గ్రామిక లేదంటే గుల్మిక లేదంటే గ్రామణి, రకరకాలుగా పిలుస్తారు. గ్రామణి అంటారు, లేదంటే గ్రామిక అంటారు, లేదంటే గుల్మిక అంటారు. మూడు ఏవైనా రిలేటెడ్ టు వాట్ అంటే విచ్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? గ్రాములు. గ్రామ లెవెల్. సో బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ ఈస్ గ్రామ. గ్రామాస్. ఆ గ్రామాస్ కి హెడ్ గ్రామిక లేదా గ్రామణి లేదా గుల్మిక. ఓకే, ఈ గ్రామాల పైన ఏముంటాయి? నిగమ నిగమాలు. నిగమాల అడ్మినిస్ట్రేషన్ చూసుకునే దాన్ని ఏమంటాము? నిగమ సభ. నిగమ సభ అంటాం. ఓకేనా, నిగమ సభ అని అంటాం. ఆ నిగమ సభలు పైన ఏముంటది? ఆహారస్. ఆహారాస్. ఆహారాస్ కి హెడ్ ఏమంటాం? అమాత్య. అమాత్యాస్ అంటాం. సో ఇట్లాంటి ఆహారాలన్నీ కలిపితే ఒక కింగ్డమ్ అవుతుంది, శాతవాహన కింగ్డమ్. దానికి హెడ్ కింగ్ అవుతాడు. సో మళ్ళీ ఇక్కడ వీటి గురించి ఒక్కొక్క దాని గురించి డెప్త్ గా వస్తుంది. నేను ఇక్కడ అమాత్య గురించి చెప్పాలి కాబట్టి ఇది చెప్పాను. జస్ట్ అంతవరకు, ఈ పాయింట్ వరకు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ ఒక్కొక్క దాని గురించి డెప్త్ గా డిస్కస్ చేస్తాం. మనం పైన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అన్నామే, తర్వాత ప్రొవిన్షియల్ అన్నాం కదా, అప్పుడు అంటే అక్కడ ఈ ఆహారాస్ గురించి డెప్త్ గా వస్తుంది. ఆ తర్వాత లోకల్ అడ్మినిస్ట్రేషన్ కింద నిగమాలు గ్రామాల గురించి చదువుతాం. కాబట్టి డోంట్ వరీ. ఇప్పుడు వరకు అయితే మీరు ఇక్కడ అమాత్యాస్ అంటే దేనికి హెడ్లు అంటే ఆహారస్. ఆహారాస్. కాబట్టి ఆహారాస్ అంటే ఏంటో చెప్పడం కోసం అని చెప్పి నేను మీకు ఇక్కడ ఇది చెప్పాను. ఓకేనా? సో అమాత్యాస్ ఆర్ హెడ్స్ ఆఫ్ ఆహారాస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఆహారాలకు హెడ్ ని ఏమంటారన్నాం? అమాత్యులు అన్నాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి పుత్ర శాతకర్ణి వాజ్ ద కింగ్ అనుకోండి. ఇప్పుడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారా? ఎవరు? వాసిష్ఠపుత్ర పులోమావి, వాసిష్ఠపుత్ర శాతకర్ణి. వాసిష్ఠిపుత్ర పులోమావి, వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, లేదా శివశ్రీ శాతకర్ణి అని కూడా అంటాము. వాసిష్ఠిపుత్ర పులోమావిని అయితే పులమావి 2 అంటాము. సో పులమావి 2, శివశ్రీ శాతకర్ణి, వీళ్ళిద్దరూ గౌతమిపుత్ర శాతకర్ణికి కొడుకులే కదా. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి రాజుగా ఉన్నప్పుడు పులమావి 2ని ఒక ఆహారానికి హెడ్ గా, శివశ్రీ శాతకర్ణిని ఇంకొక ఆహారానికి హెడ్ గా అపాయింట్ చేశాడు అని అనుకుందాం. అంటే ఎందుకంటే ఫ్యూచర్ కింగ్లు వాళ్లే కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ అలవాటు కావాలి కాబట్టి వాళ్ళను కూడా కొన్ని ఏదైనా ఒక చిన్న చిన్న ఆహారాలకు పెద్ద ఆహారాలకు హెడ్ గా పెట్టాడు అని అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబబుల్ కింగ్ అంటే యువరాజు, అంతే కదా, యువరాజు అనే కదా అంటాం వాళ్ళిద్దరిని. ఆ యువరాజులు ఇద్దరు ఆహారాలకు హెడ్ గా ఉన్నారనుకోండి. అర్థమవుతుందా మీకు నా పాయింట్? ఆహారాలకు హెడ్లుగా మామూలు వాళ్ళు కాకుండా యువరాజులు గనక ఉంటే వాళ్ళని ఏమంటారు? మామూలుగా ఆహారాలకు హెడ్ ఏమంటారు? అమాత్య. ఏమంటారు? అమాత్య అంటారు. అట్లా కాకుండా యువరాజులు గనక ఆహారాలకు హెడ్ గా ఉంటే వాళ్ళని ఇక్కడ రాస్తున్నాను చూడండి, కుమార అమాత్యాస్ అంటారు. ఏమంటారు? కుమార అమాత్యాస్. కుమార అమాత్యాస్. కుమార అంటే రాజకుమార, అట్లా అంతే. రాజకుమారులు కదా వాళ్ళు, రాజు కొడుకులే కదా, రాజకుమారులే కదా. సో కాబట్టి వాళ్ళు అమాత్యులుగా ఉన్నారు కాబట్టి కుమార అమాత్యాస్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ మహా అమాత్య. మహా అమాత్య అంటే ఫైనాన్స్ మినిస్టర్. మహా అమాత్య అంటే
ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్ అంటే మన నిర్మలా సీతారామన్ టైప్. ఆమెను ఏమనాలి ఇప్పుడు మనం? మహా అమాత్య అనాలి ఇఫ్ ఇట్ ఈస్ శాతవాహన కింగ్డమ్. నెక్స్ట్ విశ్వాస అమాత్య అని అంటున్నాం కదా. విశ్వాస అమాత్య అంటే ఎట్లా చెప్పాలంటే మీకు సింపుల్. ఇప్పుడు అజిత్ దోవల్ ఉన్నారు కదా. అజిత్ దోవల్ ఎవరు? చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్. చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్. కాకపోతే సెక్యూరిటీ అడ్వైజర్ అనే కాదు, టోటల్ గా కింగ్ కి పర్సనల్ అడ్వైజర్. పర్సనల్ అడ్వైజర్. పర్సనల్ అడ్వైజర్ ఫర్ కింగ్. విశ్వాసం అని అంటున్నాం అంటే మోస్ట్ లాయల్ అయి ఉండాలి ఈయన కదా. సో అంటే రాజు గురించిన అన్ని సీక్రెట్స్ తెలిసి ఆయనకు సలహాలు అవి ఇచ్చేవాడు కాబట్టి విశ్వాస అమాత్య. ఓకేనా. నెక్స్ట్ రాజ అమాత్య. రాజ అమాత్య మీన్స్ వన్ హూ ఇంప్లిమెంట్స్ ఆర్డర్స్ ఆఫ్ కింగ్. హూ ఇంప్లిమెంట్స్ ఆర్డర్స్ పాస్డ్ బై కింగ్. రాజు చెప్పిన ఆజ్ఞలను ఇంప్లిమెంట్ చేసేవాడు. వీళ్ళు ఒకరే ఉంటారని కాదు, రాజ అమాత్యాస్ గా ఇద్దరు ముగ్గురు ఎంతమంది అయినా ఉండొచ్చు. యూజువల్లీ విశ్వాస అమాత్య ఒక్కరే ఉంటారు, మహా అమాత్య ఒక్కరే ఉంటారు. మిగతా ఈ అమాత్యులు రాజ అమాత్యులు చాలా మందే ఉంటారు. ఓకేనా. సో అమాత్యాస్ అంటే హెడ్స్ ఆఫ్ ఆహారాస్, మహా అమాత్యాస్ అంటే ఫైనాన్స్ మినిస్టర్, విశ్వాస అమాత్య అంటే పర్సనల్ అడ్వైజర్ ఫర్ కింగ్, రాజ అమాత్య అంటే వన్ హూ ఇంప్లిమెంట్స్ ద ఆర్డర్స్ ఆఫ్ కింగ్. అర్థమవుతుందా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మేడం. సో వీళ్ళు రాజును అసిస్ట్ చేయడానికి ఉండే మినిస్టర్స్. మనం ఇంకా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఉన్నాం కదా. నెక్స్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లోనే థర్డ్ వన్. ఇప్పుడు మనకి అదేంటి సెక్రటేరియట్ ఉందా మనకు సెంట్రల్ లెవెల్లో ఒక సెక్రటేరియట్ ఉంటది, స్టేట్ లెవెల్లో సెక్రటేరియట్స్ ఉంటాయా ఉండవా? శాసన ఏమంటారు సెక్రటేరియట్ ని? సెక్రటేరియట్స్ ఉంటాయా ఉండవా? సెక్రటేరియట్స్ ఏం చేస్తాయి? డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయా అందులో? అంటే వాళ్ళు జనరల్ గా ఈ గవర్నమెంట్ చేసే అంటే లైక్ ఈ ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేయడము అవన్నీ చేసేది ఎక్కడ? సెక్రటేరియట్స్ లోనే కదా. సచివాలయం అనమా మనము? సచివాలయాలు. సచివాలయాలు ఏం చేస్తాయి? జనరల్ గా అడ్మినిస్ట్రేటివ్ అన్ని చూసుకుంటాయి. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయడము, అవి ఎట్లా చేస్తున్నారు ఏంటని వాటిని లైక్ ఓవర్సీ చేయడము, ఇవన్నీ వాళ్ళు చేసే పనులు కదా. సో అట్లాంటి సచివాలయం లాంటి సిస్టమ్ శాతవాహన టైంలో కూడా ఉన్నింది. దాన్ని ఏమంటారు అంటే వాళ్ళ టైంలో అక్షపటల అంటారు. ఏమంటారు? అక్షపటల అంటే దట్ ఈస్ ఈక్వల్ టు సెక్రటేరియట్. సెక్రటేరియట్ తో సమానం. ఏంటది? అక్షపటల. అక్షపటల అంటే సెక్రటేరియట్. అక్షపటల అంటే ఏంటి? ఈక్వల్ టు సెక్రటేరియట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. నెక్స్ట్ ఇంకా ఈ అక్షపటల కాకుండా
ఇంకా కొంతమంది అదర్ ఆఫీసర్స్, అదర్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ అండ్ దైర్ ఫంక్షన్స్. ఇంకా కొంతమంది అఫీషియల్స్ వాళ్ళ యొక్క పనులు ఏంటి అని అడగచ్చు. ఇట్లా టర్మ్స్ లాగా అడుగుతారు చూడండి. శాతవాహనుల కాలంలో, శాతవాహన టైంలో వాట్ డస్ రజుకా మీన్స్ అట్లా అడుగుతారనమాట. సో కొంతమంది ఇంపార్టెంట్ అఫీషియల్స్ వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అఫీషియల్స్ లిస్టే, అది కొంచెం లాంగ్ లిస్టే బట్ ఇంపార్టెంట్, ఏదైనా అడిగేదానికి స్కోప్ ఉంది. ఓకేనా, ఆ లిస్ట్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ భాండాగారిక, సెకండ్ వన్ ఈస్ హిరణిక, థర్డ్ వన్ నిబంధనకార, ఫోర్త్ వన్ ఈస్ రజుక, ఫిఫ్త్ వన్ ఈస్ రజ్జుగాహుక, సిక్స్త్ వన్ ఈస్ రాజవిజ, సెవెంత్ వన్ లేఖక, ఎయిత్ వన్ ప్రాదేశిక, నైన్త్ వన్ ఉపరక్షిత, 10th వన్ ప్రతీహర, 11th వన్ మహాతలవరి, 12th వన్ దూత, 13th మహాధార్మిక, 14th పట్టికపాల, 'పట్టికపాల'. ఇవి కాకుండా ఇంకెక్కడన్నా మధ్యలో వస్తే అది ఈ లిస్ట్ కి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. భాండాగారిక, హిరణిక, ఇవి రెండు సిమిలర్వి. భాండాగారిక అనే అతను, హిరణిక అనే అతను చేసే పని ఏంటి అని అంటే కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్, పన్ను వసూలు చేయడం, ట్యాక్స్ వసూలు చేయడం. కానీ భాండాగారిక వేరే, హిరణిక వేరే. ఓకే, తేడా ఏంటి అని అంటే ఇఫ్ ద ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గూడ్స్, అయితే దాన్ని ఏమంటారు, అతన్ని ఏమంటారు, భాండాగారిక అంటారు. ఇఫ్ ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఆర్ క్యాష్ గా గాని గోల్డ్ గా గాని, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఇన్ ద సెన్స్ మనీ రూపంలో గాని గోల్డ్ రూపంలో గాని ట్యాక్స్ వసూలు చేసే అతన్ని ఏమంటారు, హిరణిక అంటారు. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, భాండాగారిక పేర్లోనే ఉంది కదా, ఇది భాండాగారం అంటాం. భాండాగారం అంటే ట్రెజరీ. ఓకే, సో ఇప్పుడు ట్రెజరీ లేదంటే వేర్ హౌస్ అంటాం చూడండి, అట్లా వేర్ హౌస్ లో ఏముంటాయి, గూడ్స్ ఉంటాయి, అవునా. సో అట్లా వసూలు చేసే అతన్ని ఏమంటాము, భాండాగారిక అంటాం.
హిరణిక అంటున్నాం. హిరణ్యం అంటే గోల్డ్, హిరణ్యం అంటే గోల్డ్. సో గోల్డ్ రూపంలో గాని మనీ రూపంలో గాని ట్యాక్స్ వసూలు చేసే అతన్ని ఏమంటారు? హిరణిక. హిరణిక అంటారు. ఓకేనా. నెక్స్ట్ నిబంధనకార. ఇది కూడా పేర్లోనే ఉంది, కొంచెం జాగ్రత్తగా పేర్లను చూస్తే ఈజీగా పెట్టేయచ్చు. నిబంధనకార. నిబంధన అంటే ఏంటి తెలుగులో? నిబంధనలు అంటే రూల్స్, అంతేనా? రూల్స్ లేదంటే ఆర్డర్స్ అట్లా అంటామే, అట్లా. సో నిబంధనకార అంటే ఎవరు అనంటే హూ స్టోర్స్ అండ్ ప్రొటెక్ట్స్ జీవోస్, అంటే లైక్ గవర్నమెంట్ ఆర్డర్స్. ఇక్కడ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఏంటిది? కింగ్ యొక్క ఆర్డర్లు, ఆర్డర్స్ పాస్డ్ బై కింగ్. అంటే ఇప్పుడు మనం జీవోలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క దానికి ఒక జీవో అంటామే, గవర్నమెంట్ ఆర్డర్ అని. సో అట్లా రాజు పాస్ చేసే ప్రతి ఒక్క ఆర్డర్లను స్టోర్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండే అతన్ని ఏమంటారు? నిబంధనకార అంటారు. నిబంధన అంటే రూల్స్ ఆర్డర్స్ కాబట్టి. ఓకేనా, క్లియర్? ఎస్ మేడం. నెక్స్ట్ వన్ ఈస్ రజుక. రజుక. రజుక అంటే ఎవరు? రజుక అంటే జడ్జ్ టైప్, జడ్జ్ లేదా మ్యాజిస్ట్రేట్ అంటామే, వాళ్ళని ఏమంటారు? రజుక అంటారు. ఓకే. నెక్స్ట్ వన్ రజ్జుగాహుక. ఇది వేరే. రజ్జుగాహుక ఇక్కడ ఇది మళ్ళీ పేర్లోనే ఉంది, రజ్జు అని. రజ్జు మీన్స్ రోప్. రజ్జు అంటే రోప్. రోప్ అంటే తాడు కదా. సో రజ్జుగాహుక అంటే రోప్ని యూజ్ చేసి జనరల్ గా ఏం చేస్తాము? ఏదైనా మెషర్ చేస్తాం, రైట్? సో ఇక్కడ ఈయన మెషర్ చేస్తున్నది ఏంటి అనంటే రజ్జుగాహుక అంటే సింపుల్ గా ఎవరు ఈయన అనంటే ల్యాండ్ సర్వేయర్. ల్యాండ్ సర్వేయర్. సర్వేయర్ ఉంటారు కదా, భూమిని కొలతలేయడం, సర్వే చేసి ఎవరి లిమిట్స్ ఏంటి అని చెప్పడము అట్లా. సో ల్యాండ్ సర్వేయర్ అన్నమాట. ఈ రజ్జుగాహుక ఉంటేనే కదా రెవెన్యూ ఎంత వసూలు చేయాలి అని చెప్పి తేలుతుంది. సో రజ్జుగాహుక రెవెన్యూ ల్యాండ్ ఎంత అని చెప్తాడు, దాని మీద రెవెన్యూ ఎంత అని చెప్పేది కింగ్ చెప్తే అది స్టోర్ చేసేది నిబంధనకార. అది ఎంత కట్టాలి ట్యాక్స్ అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు గూడ్స్ రూపంలో కడితే బాండాగారిక కలెక్ట్ చేసుకుంటాడు, ట్యాక్స్ గోల్డ్ రూపం లేదా మనీ రూపంలో అయితే హిరణిక తీసుకుంటాడు. దీంట్లో ఏమన్నా తేడా వస్తే ఎవరు చూసుకుంటారు? రజుక చూసుకుంటాడు. అంతేనా? నెక్స్ట్ రాజ విజ. విజ అంటున్నాం. విజ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ వైద్య. వైద్యకి ప్రాకృత ఫామ్ విజ. వైద్యుడు, రాజ వైద్యుడు అంటే పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్ అంటామే, అట్లా. పర్సనల్ డాక్టర్ ఆఫ్ కింగ్. రాజ విజ. ఓకేనా. నెక్స్ట్ లేఖక. ఇక్కడ పైన నిబంధనకార ఏం చేస్తాడన్నాము? ఆర్డర్స్ పాస్డ్ బై ద కింగ్ ను స్టోర్ చేస్తాడు అన్నాం. ముందు అవి స్టోర్ చేయాలంటే ఎవరో ఒకరు రాయాలి కదా. లేఖక అంటే లిఖించడం. లేఖ అంటే లెటర్ అంటాం కదా. లేఖక అంటే వన్ హూ రైట్స్ అని. ఏం రాస్తాడు? రైట్స్ ఆర్డర్స్ పాస్డ్ బై కింగ్. కింగ్ నోట్తో ఆర్డర్ చెప్తాడు, దాన్ని ఎవరో ఒకరు రాయాలి కదా ఆన్ పేపర్. అది రాసే అతన్ని ఏమంటారు? లేఖక. లేఖక. అట్లా రాసిన దాన్ని స్టోర్ చేసే అతన్ని ఏమంటారు? నిబంధనకార. నిబంధనకార అంటారు.
నెక్స్ట్ ప్రాదేశిక. ప్రాదేశిక అని అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ప్రాదేశిక అంటున్నాము, పేరులోనే ఉంది. ప్రదేశం అని ఉందా ఇక్కడ? Yes, ma'am. Yes, madam. ప్రదేశం అనేటాగా వస్తుంది కదా ఈ పేరు ప్రాదేశిక అంటే. సో ఒక Yes, ma'am. ప్రదేశం అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక సర్కిల్ అనుకోవచ్చా, అంటే ఒక ఏరియా. మనకి సిఐలు ఎస్ఐలు ఉంటారే, సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటాం. ఎవరైనా అంటే ఒక సర్కిల్ కి హెడ్, అంతేనా? అవునా Yes, కాదా? ma'am. సో అట్లా ప్రాదేశిక అంటే ఒక పర్టికులర్ ప్రదేశానికి పోలీస్ ఆఫీసర్. ఒక పర్టికులర్ ప్రదేశానికి Police officer. పోలీస్ ఆఫీసర్ లాంటి వాడు ప్రాదేశిక. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ వచ్చేసి ఉపరక్షిత. ఉపరక్షిత అన్న లేదా పతివేద అని ఇంకోటి ఉంటది. ఈ పేరు, ఈ రెండిట్లో ఏ పేరు వచ్చినా కూడా ఎవరిది ఉపరక్షిత లేదా పతివేద అంటే ఎవరంటే స్పై, గూఢాచారి అంటామే, స్పైలు. స్పైలని ఉపరక్షిత అంటాం. ఏమంటాము? Uparakshita. ఉపరక్షిత. Rakshita. ఎట్లా క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? ద అఫీషియల్ నేమ్డ్ ఉపరక్షిత డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహన అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్. వాళ్ళు దేనికి ఇన్ఛార్జ్ అని అడుగుతారు. ఆప్షన్స్ వచ్చేసి కేవ్ బిల్డింగ్ కి, లేదంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చూసుకోవడానికి, లేకపోతే రెవెన్యూ కలెక్షన్ కి, లేకపోతే ఎస్పినాజ్. ఎస్పినాజ్ అంటే స్పై. సో దేనికి రెస్పాన్సిబుల్ వీళ్ళు? Spy. స్పై. స్పై సిస్టమ్ అంటే ఎస్పినాజ్ కి రెస్పాన్సిబుల్. ఓకే, నెక్స్ట్ ప్రతీహర. నెక్స్ట్ వన్ ఈస్ Pratihara. ప్రతీహర. ప్రతీహర అంటే ఏమని చెప్పచ్చు అంటే, ఈయన ఫోర్ట్ ఉంటది కదా, శాతవాహన ఫోర్ట్, కోట. ఫోర్ట్ కి వాచ్మెన్ లాగా లేదా ఒక గార్డ్ లాగా, అంటే కోట దగ్గర ఉంటారు కదా, లైక్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా, అట్లాంటి వాళ్ళని ఏమంటారు? Pratihara. ప్రతీహర అంటారు. ఓకే, నెక్స్ట్ మహాతలవరి. మహాతలవర అన్న తలవరి అన్న ఒకటే. మహాతలవర లేదా మహాతలవరి అంటే, మహాతలవర అంటే ఎవరు అని అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్. మొత్తం అంటే ఏమేమి ఉంటే అన్ని, ఆర్మీ, నేవీ అన్నిటికీ కలిపి అనుకోండి. సో వాళ్ళ టైంలో ఎయిర్ ఫోర్స్లు, నేవీలు, శాతవాహన టైంలో నేవీ కూడా అంతగా లేదు. సో ఆర్మీకి హెడ్ లాగా ఎవరు? మహాతలవర. ఓకేనా? నెక్స్ట్ దూత. దూత అంటే తెలుసు కదా, దూత అంటే ఎవరు? దూత సలహాదారుడా? దూత అంటే Bhattudu. మెసెంజర్ మ్యామ్, మెసేజ్ తీసుకెళ్ళాలి. మెసెంజర్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మెసేజెస్ ని పాస్ చేసే వాళ్ళని ఏమంటాము? దూత అంటాం. అంతేనా? దూత అంటే Messenger. రాయబారి అంటాం చూడండి. దూత అంటే రాయబారి అంటామే. లైక్ నారద Yes, ma'am. ఎవరిలాగా? నారద మహర్షి. అట్లా అంటారా? ఓకే, మెసెంజర్. లేదంటే ఇంకా కొంచెం పాష్ గా
నీట్ గా చెప్పాలి అంటే అంబాసిడర్ అనొచ్చా, లేదంటే ఎన్వాయ్ అంటాం చూడండి. అంబాసిడర్ అంటే ఒక రాజు అఫీషియల్ గా ఇంకొక రాజు దగ్గరికి ఒకరిని అంబాసిడర్ గా పంపిస్తాడు, అంటే టు గివ్ సమ్ మెసేజ్. అట్లాంటి వాళ్ళని దూతలు అంటారు. ఓకేనా. నెక్స్ట్ మహాధార్మిక. మహాధార్మిక అంటే ఎవరైనా అంటే లైక్ ఏవన్నా రిలీజియస్ ఇష్యూస్ వస్తే, రిలీజియస్ ఇష్యూస్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ కనుక ఎదురైతే వాటిని డిస్ప్యూట్ రెజల్యూషన్ చేసేవాడు. ఆ డిస్ప్యూట్స్ ని రెజల్యూషన్ చేసే ఒక ఆఫీసర్. కానీ ఓన్లీ రిలీజియస్ డిస్ప్యూట్స్ మాత్రమే. ఓకే. రిలీజియస్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాటిని కాంప్రమైజ్ చేసి వాటిని రెజల్యూషన్ చేసే అతన్ని ఏమంటారు? మహాధార్మిక. ధార్మిక అంటున్నాం. ధర్మం అంటే మత ధర్మం అట్లా అంటాం కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. మహాధార్మిక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ని రెజల్యూషన్ చేసే ఆఫీసర్. ఓకే. నెక్స్ట్ పట్టిక పాల. పట్టిక, పట్టిక అని అంటున్నాం పేర్లోనే. పట్టిక అంటే ఒక లిస్ట్ లాగా అట్లా కదా. సో ఈ పట్టిక పాల ఏం చేస్తాడు అని అంటే, వీళ్ళు ఈ రాజులు దానాలు ధర్మాలు చేసేవాళ్ళు కదా, ఎక్కువ డొనేషన్స్. ఎస్ మేడం. సో ఆ డొనేషన్స్ వాళ్ళు ఏవేవైతే ఇచ్చారో వాటి రిలేటెడ్ ఇన్స్క్రిప్షన్స్ ని రాసేవాళ్ళు. డొనేషన్ రిలేటెడ్ ఇన్స్క్రిప్షన్స్ వర్ రిటన్ బై దెమ్. డొనేషన్స్ రిలేటెడ్ ఇన్స్క్రిప్షన్స్ ని రాసే వాళ్ళని ఏమంటారు? పట్టిక పాల. పట్టిక పాల అని చెప్పి అంటారు. ఓకే. సో ఒక్కసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి మీరే చెప్పండి ఒకసారి. భాండాగారిక అంటే ఎవరు చెప్పండి చూద్దాం. భాండాగారిక అంటే Collection of taxes from goods in the కొంచెం form of గట్టిగా. goods. Collection of taxes in the form of goods. ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Goods. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ గోల్డ్ అయితే హిరణిక. హిరణిక. ఓకే. రాజు యొక్క పర్సనల్ డాక్టర్ ఏమంటారు? రాజవిజ. రాజవిజ. ఓకే. సో మ్యాజిస్ట్రేట్ ఏమంటారు? రజుక. రజుక. ల్యాండ్ సర్వేయర్ ని రజ్జుగాహక. మీరు ఇట్లే గుర్తు తెచ్చుకోండి. ల్యాండ్ సర్వేయర్, ల్యాండ్ సర్వే చేయడానికి ఏం వాడేవాళ్ళు? రోప్ వాడేవాళ్ళు. రోపును రజ్జు అంటారు. సో రజ్జుగాహక. ఓకే. నెక్స్ట్ వన్ హూ రైట్స్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కింగ్. లేఖ. లేఖక. లేఖ. ఒక ప్రదేశంకి పోలీస్ ఆఫీసర్ ని సంథింగ్ సర్కిల్ ఏదో చెప్పారు కదా మేడం. ప్రాదేశిక. గుర్తున్నట్లేదు అంతే మేడం. ఆప్షన్స్ చూస్తే రాయగలగాలి అంతే చాలు. స్పైని ఉపరక్షిత. సరే. రిలీజియస్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ ని రెజల్యూషన్ చేసే అతన్ని ఏమంటారు? మహాధార్మిక. మహాధార్మిక. సో వన్ హూ రైట్స్ ద ఇన్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు ద ల్యాండ్ డొనేషన్స్ మేడ్ బై ద కింగ్స్ అయితే పట్టిక. పట్టిక పాల. ఓకే. సో వీళ్ళు ఆఫీసర్స్. ఈ ఆఫీసర్స్ అందరూ ఉండే సెక్రటేరియట్ ఏమంటారు? ఈ ఆఫీసర్స్ అందరూ ఉండే సెక్రటేరియట్ ఏ పేరుతో పిలుస్తాం? అక్షపటల. అక్షపటల ఏమంటాము? అక్షపటల. అక్షపటల. ఈ అక్షపటలకి కూడా ఒక హెడ్ ఉంటాడు టోటల్ సెక్రటేరియట్ కి. ఆయనని అక్షపటాలాధికృత అంటారు.
ఏమంటాం? అక్షపటాలాధికృత అంటే అక్షపటలంకి హెడ్. అక్షపటాల అధికృత, అది అంటే లైక్ లీడర్ లాగా అని. ఓకే. అండ్ ఇందాక ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కింగ్డమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఆహారాస్, అమాత్యం. ఆహారాస్ ఇంటూ నిగమాస్ నిగమాస్ ఇంటూ గ్రామాస్. గ్రామాస్. ఆహారాస్ కి హెడ్ అమాత్య. అమాత్యాస్. నిగమాస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ టేకెన్ కేర్ బై నిగమ సభ. నిగమ సభ. గ్రామాస్ కి హెడ్ గుల్మిక లేదా గ్రామిక లేదా గ్రామణి. ఓకేనా? సో ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. సెకండ్ది ఏంటి? ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. మీరు గ్రూప్ 1 మెయిన్స్ లో కనుక వస్తే ఈ అఫీషియల్స్ పేర్లు అన్ని రాయనవసరం లేదు. జస్ట్ ఊరికే సింపుల్ గా ఒక 2-3 మీకు గుర్తొచ్చినవి రాసేసి ఇట్లా వీళ్ళందరూ ఉండేవాళ్ళు అని చెప్పి రాస్తే చాలు, అంతే. ఎక్సెట్రా అని పెడితే చాలు. రెండోది ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. వీళ్ళ టైంలో ప్రావిన్సెస్ ని ఏమని పిలిచేవాళ్ళం? ఆహారాస్ కదా. ఆహారాస్ కదా. సో ఇక్కడ ఈ ఆహారాస్ కి హెడ్ అమాత్యాస్ కదా. సరే, ఇప్పుడు మరి పర్టికులర్ గా వీళ్ళ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కొన్ని వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ రాబోతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, అమాత్యులు అనేవాళ్ళు ఆహారాలకు హెడ్ కదా. కింగ్ విషయంలో ఆ పోస్ట్ అనేది హెరిడిటరీ అన్నామా అనలేదా? అంటే కింగ్ తర్వాత కింగ్ కొడుకే రాజు అవుతాడు. కానీ అమాత్యాస్ విషయంలో నాట్ ఏ హెరిడిటరీ పోస్ట్. అంటే ఒకడు అమాత్యగా ఉన్నాడంటే తర్వాత అతని కొడుకు అమాత్య అవ్వాలని రూల్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ హెరిడిటరీ పోస్ట్. చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి. అమాత్య అనేది హెరిడిటరీ పోస్ట్ కాదు. ప్లస్ అంతేకాకుండా ఫ్రీక్వెంట్ గా ఈ అమాత్యులను ఒక ఆహారం నుంచి ఇంకొక ఆహారానికి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఆహార టు అదర్. ఎందుకు? ఒకటే చోట ఉంటే ఏమవుతుంది? కరప్షన్ పెరుగుతుంది. అవునా? ఉంచారు కదా, అందుకే. ఉంచుతారా ఉంచరా? ట్రాన్స్ఫర్లు అవుతాయా? ఎందుకు అవుతాయి ఎట్లా అంటే, ఒకటే చోట కంటిన్యూగా ఉంటే కొన్నిటికి అలవాటు పడిపోతారనమాట. అట్లా పడకూడదు కాబట్టి ఫ్రీక్వెంట్ గా ట్రాన్స్ఫర్లు చేసేవాళ్ళు. అట్లా అమాత్యులను కూడా ఫ్రీక్వెంట్ గా ట్రాన్స్ఫర్లు చేస్తారు. అండ్ ఈ అమాత్యులు అనే పోస్ట్ హెరిడిటరీ పోస్ట్ కాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్, శాతవాహన టైంలో ఉన్న ఆహారాస్ కి ఎగ్జాంపుల్స్. ఆహారాస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి గోవర్ధన ఆహార, సోపారాహార, కొడ్డూరాహార, వైజయంతి ఆహార, ఇట్లాంటివి వీళ్ళ కాలంలో ఉన్న ఇంపార్టెంట్ కొన్ని ఆహారాస్. వీటన్నిటిలోకి ఫేమస్ ఆహార అంటే గోవర్ధన ఆహార. అంటే గోవర్ధన అనే ఒక ప్రావిన్స్ శాతవాహన టైంలో మోస్ట్ ఫేమస్ వన్.
గోవర్ధన ఆహారం అనేది శాతవాహన టైంలో మోస్ట్ ఫేమస్ ఆహార ఏది అంటే గోవర్ధన ఆహార. ఇంకొకటి సోపారాహార, ఇంకొకటి కొడ్డూరాహార, ఇంకొకటి వైజయంతి ఆహార. ఇట్లాంటివి కొన్ని ఆహారాస్. ఓకేనా? ఓకే, క్లియర్ కదా? ఎస్ మేడం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్లు మనం చూడాలన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆహారాస్ ని కొంచెం సేపు పక్కన పెడదాం. ఈ ఈ ఆహారాస్ కి కొంతమంది అంటే లైక్ ఎట్లుంటుంది అని అంటే, ఈ కింగ్డమ్ అనేది ఎలా డివైడ్ అయింది శాతవాహన కింగ్డమ్ అని అంటే 3 parts గా డివైడ్ అయింది. ఎట్లా? ఆహారాసే ఓకే, కానీ దాంట్లో ఎట్లుంటది అంటే ఒకదాన్ని వచ్చేసి రాజకంకేట అంటారు. ఏమంటారు? రాజకంకేట. రెండోది రూల్డ్ బై సామంత కింగ్స్, సామంత రాజులు. మూడోది బార్డర్ స్టేట్స్, ఆర్ బార్డర్ ఏరియాస్. ఇట్లా 3 రకాలుగా డివైడ్ అయింది. సామంత రాజులు పరిపాలించే ఏరియా కొంత, రాజకంకేట కొంత, బార్డర్ ఏరియాస్ కొంత. ఇట్లా డివైడ్ చేయొచ్చు మనం. సో అంటే అసలు ఏంటిది రాజకంకేట అంటే ఏంటి అని అంటే డైరెక్ట్లీ అండర్ కింగ్ ఉండేదాన్ని ఏమంటారు? రాజకంకేట అంటారు. ఇట్ ఈస్ రూల్డ్ డైరెక్ట్లీ అండర్ కింగ్ అయితే రాజకంకేట. అట్లా కాకుండా సామంత రాజుల కింద ఉంటే సామంత రాజుల పాలనలో ఉండేదాన్ని ఏమంటారు? ద ఏరియాస్ రూల్డ్ బై సామంత కింగ్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సామంత రాజులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే లైక్ వీళ్ళ పేర్లు ఎలా ఉంటాయి అని అంటే రాజులు, మహారథులు, మహాభోజులు. రాజులు, మహారథులు, మహాభోజులు వీళ్ళు ముగ్గురు కూడా సామంతులే. కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత అంటే లైక్ వాళ్ళు ఎంత పెద్దదానికి సామంతులుగా ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానే ఉందనుకోండి. ఇండియాలో సిక్కిం కి సీఎంఏ, ఏపీకి సీఎంఏ. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కొంచెం పవర్ఫుల్ ఎవరు అంటే ఏపీ సీఎం. సో అట్లా వీళ్ళు ముగ్గురు కూడా సామంతులే, కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ ని బట్టి వాళ్ళ పేర్లు ఉంటాయి. మహారథులు, మహాభోజులు, రాజులు. ఇట్లా 3 రకాలుగా డివైడ్ అయ్యారు. ఎవరు? ఈ సామంత రాజులు. అర్థమవుతుందా మీకు? అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే దీంట్లో మనం చూడాల్సిందేది ఈ రాజులు అంటే చిన్న చిన్న రాజులు. వీళ్ళ గురించి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి అంత అవసరం లేదు. నెక్స్ట్ ఈ మహారథులు ఉన్నారే వీళ్ళు ఇంపార్టెంట్. ఈ మహారథి అనే ఈ పోస్ట్ ఏదైతే ఉందో అంటే ఒకవేళ మహారథులుగా ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, అది హెరిడిటరీ అవుతుంది. మళ్ళీ మహారథులు మాత్రం హెరిడిటరీ పోస్ట్. ఓకే, వీళ్ళకు ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ ఉన్నాయి. ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ మహారథులకు ఉన్నాయా లేవా అని అడుగుతారు. ఉన్నాయి. ఓకే, తర్వాత మహాభోజులు ఉన్నారే వీళ్ళు కూడా హెరిడిటరీ పోస్టే. వీళ్ళు కూడా హెరిడిటరీ పోస్ట్, కానీ వీళ్ళు ఇండిపెండెంట్ కింగ్స్ కాదు. అంటే రాజు కిందనే ఉన్నారు వీళ్ళు, ఇండిపెండెంట్ కాదు వీళ్ళు. మహాభోజులు ఇండిపెండెంట్ రూలర్స్ కాదు. ఇది హెరిడిటరీ పోస్టే కానీ వీళ్ళు ఇండిపెండెంట్ కాదు. మహారథులు హెరిడిటరీ పోస్టే, వీళ్ళకి ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ ఉన్నాయి. రాజులు అంటే ఏం ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? వీళ్ళు 3 రకాల సామంతులు. అర్థమవుతుందా?
ఎస్ మేడం. నెక్స్ట్ ఈ బార్డర్ ఏరియాస్ ని చూసుకునే వాళ్ళని మహాతలవర అంటాం. మహాతలవర అంటే గుర్తున్నారు కదా, ప్రధాన సేనాధిపతి అని చెప్పుకున్నాం, చీఫ్ ఆఫ్ డిఫెన్స్. సో వీళ్ళు కావాలని బార్డర్ ఏరియాస్ లో ఉంటారు. ఎందుకు? ఏదైనా అటాక్ జరిగితే ఇమీడియట్ గా వాళ్ళు చూసుకోవచ్చు కదా. సో కాబట్టి శాతవాహన బార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్ ని చూసుకునే వాళ్ళు మహాతలవర్లు. అంటే వాళ్ళ డ్యూటీ ఓవరాల్ గా మొత్తానికి డిఫెన్స్ ని చూసుకోవాలి, ప్లస్ ఆ బార్డర్ ఏరియాస్ ని పర్టికులర్ గా అడ్మినిస్టర్ కూడా చేయాలి. అర్థమవుతుందా? ఎస్ మేడం. సో ఇది ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. మేడం ఇప్పుడు ఈ అమాత్యస్ ఎక్కడ రూల్ చేస్తారు మేడం మరి? అమాత్యులే. ఇప్పుడు వాళ్ళ అమాత్యులే, కానీ వీళ్ళందరూ ఒకవేళ వాళ్ళు సామంతులుగా ఉన్నారనుకోండి, వాళ్ళని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజకంకేట కూడా మొత్తం రాజే చూసుకోడు కదా. అవును. రాజకంకేట ఉన్న ఏరియాలో చూసుకునే వాళ్ళు అమాత్యులు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటదంటే మీకు ఎట్లా చెప్పాలి, అంటే ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా మేడం. అట్లా అనుకోండి, అంతే సింపుల్. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా ఎగ్జాక్ట్లీ అట్లా చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి, యూటీస్ ఉన్నాయి. సో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి. స్టేట్లకు ఉండే హెడ్లను సీఎంలు అంటాము. యూనియన్ టెరిటరీస్ వర్ డైరెక్ట్లీ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కదా. అవును మేడం. ఇప్పుడు ఈ సీఎంలు సామంతులు అనుకోండి, యూటీస్ లో ఉండే వాళ్ళు అమాత్యులు అనుకోండి, అట్లా. ఓకే. అర్థమవుతుందా? ఎస్ మేడం. అంటే ఎగ్జాక్ట్లీ అని కాదు, బట్ సిమిలర్లీ అట్లా ఉంటది అంతే. ఓకే మేడం. ఓకే, సో దీంతో ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తయిపోయింది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత మిగతా అడ్మినిస్ట్రేషన్ అన్ని రేపు డిస్కస్ చేద్దాం, సరేనా?